పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఓజీ. సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో ఓజీ సినిమాకి ప్రత్యేకంగా క్రేజ్ ఏర్పడుతుంది. అయితే ఓజీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. పవన్ కళ్యాణ్ ఇంకా 20 రోజుల పాటు డేట్లను కూడా కేటాయిస్తే అప్పుడు ఓజీ సినిమా షూటింగ్ పూర్తవుతుందట. కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో డేట్లు అడ్జస్ట్ కాలేదు. ఓజీ సినిమా డిమాండ్ అని క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ని సినిమా షూటింగ్కి కనుక డేట్లు ఇస్తే దసరాకి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ని రాబడుతుందని అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో, ముంబై మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఒక రేంజ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వేళ ఇప్పుడు మార్కెట్లో కూడా ఈ సినిమాకి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే థియేట్రికల్ కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్న వేళ అటు ఓటీటీలో కూడా గట్టి పోటీ ఏర్పడిందని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఓజీ శాటిలైట్ హక్కులను 100 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో డిమాండ్ బాగానే ఉందని, అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ రేట్కి ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యే ఛాన్స్ ఉండగా సుజిత్కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.